చాలామంది వెంకటేశ్వర స్వామి యొక్క సప్త శనివారాల వ్రతాన్ని చేద్దాం అనుకుంటూ ఆగిపోతూ ఉంటారనమాట. అమ్మో చాలా పని ఉంటుంది, నేను చేయగలనా లేనా అనేసి ఆలోచిస్తూ ఉంటారు. అందులో నేను కూడా ఒకదాన్ని అండి. చాలా భయం వేసేది, చాలా పని ఉంటుంది కదా, నేను చేయగలనా లేను అనుకున్నాను. ఎగ్జాక్ట్గా 3 years బ్యాక్ అయితే నేను చేశాను. కానీ కలశం పెట్టకుండా, అయ్యగారు చెప్పినట్లు పూజ చేయకుండా జస్ట్ ఒక్క పిండి దీపం పెట్టేసి పూజ అయితే చేసుకున్నాను. అది కూడా ఎటువంటి మొక్కకుండా ముడుపు కట్టకుండా అయితే 7 శనివారాల వ్రతం అయితే చిన్నగా చేసుకున్నాను అనమాట. బట్ ఇప్పుడు నేను కలశం పెట్టి యూట్యూబ్లో అయ్యవారు చెప్తూ ఉంటారు కదా 1 గంట పూజ, సో అలా పూజని నియమబద్ధతతో చేయాలి అని అనుకుంటున్నాను. అందుకోసం అనేసి నేను స్టార్ట్ చేశాను అన్నమాట. 1వ శనివారం అసలు ఎలా చేయగలుగుతానో లేదో అని చెప్పేసి 3 రోజుల నుంచి టెన్షన్ పడుతూ ఎట్టకేలకైతే ఫస్ట్ శనివారం అయితే పూజ కంప్లీట్ చేశాను. చాలా బాగా అనిపించింది అనమాట. సో ఉదయం ఇల్లంతా క్లీన్ శుభ్రం చేసేసుకుని గడపకి పసుపు రాసి మంచిగా అలంకరించుకున్నాను. మరి సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామిని ఆహ్వానిస్తూ ఉన్నాం కదా, మరి ఆ మాత్రం గడపని అలంకరించుకోకుండా ఎలా ఉంటామో చెప్పండి. చూస్తున్నారు కదా, ఫైనల్ గా నా అలంకరణ అయితే పూర్తయింది అనమాట. గడప మీద మరీ హెవీగా చేయకుండా అలానే వదిలేయకుండా జస్ట్ నాకు తోచిన విధంగా అయితే రంగోలితో అలంకరించుకున్నాను. ఆ తర్వాత స్వామివారి కోసం పీఠాన్ని అయితే ఏర్పాటు చేసుకుంటున్నాను. నా దగ్గర చాలా చిన్న పీఠ ఉంది. సో దాని మీద 7 దీపాలు పట్టడం అవన్నీ అలంకరణ కోసం అవన్నీ సరిపోదన్నమాట ప్లేస్. అందుకని చెప్పేసి నా దగ్గర ఉన్న వాటితో ఇలా చక్కగా అయితే అలంకరించుకుంటున్నాను. పీఠాన్ని అయితే ఏర్పాటు చేసుకున్నాను. ఆ తర్వాత స్వామివారి ఫోటో ఉంటే పెట్టుకున్నాను అనమాట. అల్వేలుమంగ పద్మావతి అమ్మవారి సమేతంగా ఉన్నారనమాట స్వామివారిని ఒక్కరిని పూజిస్తే కాదు కదా, అమ్మవారు కూడా ఉండాలి కనుక సో ఈ ఫోటోనైతే పెట్టుకున్నాను. ఆ తర్వాత నాకు తోచిన విధంగా శంకు చక్రాల ముగ్గునైతే వేస్తున్నానండి. అంత పర్ఫెక్ట్గా కుదరలేదులే కానీ ఏదో వచ్చిన విధంగా అయితే వేసుకున్నాను. మనసుకైతే తృప్తిగా అనిపించింది. ఇలా చక్కగా ఆ పసుపు రాసుకుని ఆ పసుపు మీద ముగ్గుతో, అది కూడా బియ్య పిండితో ముగ్గు వేసి అలంకరించుకుంటే ఎంత కలొస్తుందో తెలుసా ఆ గుడికి. ఆ తర్వాత స్వామివారి కోసం ముడుపు అయితే కట్టుతున్నాను అనమాట. సో ముడుపు ఎలా కట్టాలనేది కూడా చూడండి. కొంచెం పసుపు, కుంకుమ, 2 ఖర్జూరకాయలు, 1 పువ్వు, 1 రూపాయి కాయిన్. నేను రూపాయి కాయడం వేయడం మర్చిపోయాను. అలాగే మీకు తోచినంత డబ్బులు అనమాట. ఆ తర్వాత మీరు ఏదైనా కోరిక కోసం ఈ ముడుపు కడుతూ ఉన్నట్లయితే ఆ కోరికని పేపర్లో రాసి ఇలా ముడుపు అయితే కట్టండి. అక్షింతలు కూడా వేయాలి, అలాగే కర్పూరాన్ని కూడా తుంచి వేయాలన్నమాట. ఎందుకంటే మనం అక్షింతలు, ఖర్జూరకాయలు వేసాం కదా, సో అవి ఖరాబ్ అవ్వకుండా ఉంటాయన్నమాట. ఈ ముడుపు ఎన్ని రోజులు మనం అలాగే ఉంచుతాం అనేది తెలియదు కదా, అందుకోసం అని చెప్పేసి అవి తొందరగా ఖరాబ్ కాకుండా ఉండాలంటే ఈ విధంగా కొంచెం కర్పూరాన్ని వేసైతే ముడిని అయితే కట్టుకోవాలన్నమాట. ఈ ముడుపుకి మనము గంధం కుంకుమతో నామాలు అయితే పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న ముడుపుని మనం 7 శనివారాలు కూడా పూజలో పెట్టుకోవాలి. ఇదండి ముడుపు గురించి. అండ్ అలాగే ఆ తరువాత స్వామివారి కోసం నల్ల నువ్వులతో లడ్డూలు అయితే చేస్తూ ఉన్నాను అనమాట. నల్ల నువ్వులని మిక్సీ పట్టాను. మిక్సీ పట్టేటప్పుడే అందులో కొంచెమేమీ కాదులేండి, తగినంతగా బెల్లం వేసుకున్నాను. ఆ బెల్లం వేసుకొని మిక్సీ పట్టిన తర్వాత సో దానిలో నెయ్యి వేసుకొని ఇప్పుడు ఉండలు కట్టుతూ ఉన్నాను అనమాట. అలాగే ఈ పూజని సప్త శనివారాల పూజ అని కూడా అంటాం కదా, సో మనం వెంకటేశ్వరుడితో పాటు ఆ శనీశ్వరుని కూడా పూజిస్తున్నట్లే అవుతుందన్నమాట. సో అందుకోసం ఆ వెంకటేశ్వర స్వామికి అలాగే ఆ శనీశ్వరుడి గురించి, వీళ్ళిద్దరి గురించి ఒక కథ ఉందన్నమాట. ఎవరిని శనీశ్వరుని పూజించి నన్ను పూజించినట్లే, నన్ను పూజించిన నిన్ను పూజించినట్లే అని ఒక కథ అయితే ఉంటుందన్నమాట. సో ఈ కథ బాగుంటుంది. సో అందు గురించి నల్ల నువ్వులతో అయితే నైవేద్యంగా పెడుతూ ఉంటారు వెంకటేశ్వర స్వామికి. ఆ తర్వాత శనివారాల వ్రతం అంటే అందరూ తెలుసు కదా, 7 బియ్య పిండితో చేసిన ప్రమిదలను అయితే వాడుతూ ఉంటాం కదా. సో అందుకోసం బియ్య పిండితో ప్రమిదలను అయితే తయారు చేస్తున్నాను. 7 ప్రమిదలకు కాను 7 చిన్న టీ కప్స్ బియ్యపు పిండిని అయితే తీసుకోండి. అందులో ఒక హాఫ్ అరటిపండు వేస్తున్నాను. ఆ తర్వాత కొంచెం గీ వేయాలి, ఆవు నెయ్యి వేయాలి, అలాగే కొంచెం బెల్లం వేసుకోవాలన్నమాట. ఈ 3 అలాగే బియ్య పిండిని వీటన్నింటిని కలిపి మనం మెత్తగా చేసుకోండి. మెత్తగా అంటే మనం చపాతీ పిండిని ఏ విధంగా అయితే కలుపుతామో అలా కలిపేసి ఇంకా ప్రమిదలు చేయడమే. అన్నట్లు మీకు చెప్పడం కూడా మర్చిపోయాను, కొన్ని పాలు కూడా వేసుకోవాలండి. ఇప్పుడు పాలు, నెయ్యి, బెల్లము, అరటిపండు, బియ్య పిండి ఇవన్నీ వేసుకొని నేనైతే ఇప్పుడు వీటిని మంచిగా కలుపుకుంటున్నాను.
చాలా చక్కగా వస్తాయండి పిండి ప్రమిదలు, నూనె కొంచెం కూడా లీక్ అవ్వకుండా ఉంటాయి. సో చూస్తున్నారు కదా, నేను ఇలా నా చేతితోనే నేనైతే ప్రమిదలను అయితే చేశాను, ఎటువంటివి కూడా యూజ్ చేయలేదన్నమాట. కొంచెం చేతికి నెయ్యిని అప్లై చేసుకొని చెయ్యండి, చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఫస్ట్ టైం కనుక ఎవరైనా పిండి ప్రమిదలు చేయాలనుకున్నప్పుడు డైరెక్ట్గా అదే రోజైతే ప్రయత్నం చేయకండి, ముందు రోజు ఒక్కసారి ప్రయత్నించండి. ఎందుకంటే మళ్ళీ ఆ రోజు పూజ రోజు హడావిడిగా పిండి ప్రమిదలు రాకపోతే గందరగోళంగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. సో అందుకని ముందు రోజు ఒక్కసారి ప్రయత్నం చేసి చూడండి ఒక ప్రమిదన్న చేసేందుకు. సో తద్వారా మీకు సింపుల్గా అనిపిస్తుంది కనుక నెక్స్ట్ రోజు ఈజీ అవుతుందన్నమాట. సో ఫస్ట్ టైం ఒకేసారి చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి రాకపోవచ్చు, అప్పుడు ఇంకా పూజ లేట్ అవుతుందేమో అనే ఒక ఆందోళనతో మీరు ఇంకా తప్పుగా ఉంటారనమాట. సో అందుకని ముందు రోజు ఒకసారి ప్రయత్నం చేసి చూడండి. ఇప్పుడు అన్ని ఆర్గనైజ్ చేసుకున్నాను అనమాట. పూజకు కావాల్సిన సామాన్లు అన్నీ కూడా తెచ్చిపెట్టుకున్నాను. కలశంకి, ఉద్వాసనకి మనకి కావాల్సి కదా, అలాగే అభిషేకం కోసం కావాల్సినవి అన్నీ కూడా ఆర్గనైజ్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇక్కడైతే అభిషేకం కోసం అని దేవుణ్ణి పెట్టుకున్నాను, ఇంకా పూజకైతే అన్నీ సిద్ధం చేసుకున్నాను. అలాగే ఒక ప్లేట్లో బియ్యం తీసుకుని ఆ బియ్యం మీద వినాయకుడిని కూడా ప్రతిష్ఠించుకున్నాను. సో ఇక గణేశుడి పూజ అయిన తర్వాత మనం పూజ చేసేసుకోవడమే. అయితే ఏ పూజ చేసినా గణపతి పూజ ముఖ్యంగా చేయాలి కాబట్టి చక్కగా గణపతిని ఆరాధన చేస్తున్నాం. ఇప్పుడు ముందుగా దీపారాధన చేయండి. ఇందాక నేను చెప్పినట్టుగా కైవత్తి ఉంది కదా, ఈ కైవత్తిని వెలిగించి దీంతో దీపారాధన చేయండి. అయ్యా పట్టుకోండి చెప్తాను. అమ్మ మీరు అగ్గిపెట్టుతో ముందర కైవత్తిని వెలిగించండి. ఇలా యూట్యూబ్లో అయ్యగారు సప్త శనివారాల వ్రత విధానం చెప్తూ ఉంటే అది చూసుకుంటూ పూజ అయితే చేసుకుంటూ ఉన్నాము. ఆ తర్వాత గణపతి పూజ కంప్లీట్ అయిన తర్వాత స్వామివారికి అయితే అభిషేకం అన్నమాట. పంచామృతాలతో ఆ స్వామివారికి అభిషేకం అయితే చేస్తూ ఉన్నాము. ఆ తర్వాత స్వామివారికి అయ్యగారు అష్టోత్తర శతనామావళి చదువుతూ ఉంటారనమాట. ఆ టైంలో మనము తులసి దళాలని అలాగే పుష్పాలని అక్షింతలను వేస్తూ పూజ చేస్తూ ఉండాలి. అసలు ఈ సప్త శనివారాల పూజ మొత్తం చేసుకోవడానికి ఈ పూజ టైం అంతా కూడా 1 అవర్ పడుతుందండి, ఖచ్చితంగా అయితే పడుతుంది. అలాగే మనం ఇంట్లో పని చేసుకోవడము, గడపలు పూజించడము అండ్ ప్రసాదాలు చేయడము ఇవన్నీ కలిపితే మనకి అట్లీస్ట్ 3 అవర్స్ అన్న టైం పడుతుంది. సో అందుకోసం మొట్టమొదటిగా చేయాలనుకునే వారి కోసం చెప్తున్నాను అనమాట, ఎంతసేపు పడుతుంది అని చెప్పేసి. 3 అవర్స్ అయితే తప్పనిసరిగా పడుతుంది. ఆ తర్వాత స్వామివారి అష్టోత్తర శతనామావళి కంప్లీట్ అయిన తర్వాత అమ్మవారి గురించి కూడా అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ కుంకుమ పూజ అయితే అయ్యవారు చేపిస్తారు. సో అందుకని చెప్పేసి మనము కుంకుమ పూజ కావాల్సిన ఏర్పాట్లు కూడా మనం అన్ని సిద్ధం చేసుకోవాలి. పూజ సామాగ్రి ఇంట్లో చిన్నపిల్లలు లేదా స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నట్లయితే వాళ్ళు వెళ్ళక ముందే 3 గంటలు ఈ పూజ చేయాలంటే టైం సరిపోదు కనుక వాళ్ళు వెళ్ళిన తర్వాత నిదానంగా మంచిగా చేసుకోవడం బెటర్ అని నా ఒపీనియన్ అనమాట. ఆ తర్వాత స్వామివారికి నైవేద్యాలు సమర్పించుకుని హారతి ఇవ్వడం కూడా జరిగింది. ఈ విధంగా నేను అసలు మంచిగా జరుగుతుందో లేదని భయపడుకుంటూనే సక్సెస్ఫుల్ గా అయితే ఫస్ట్ శనివారం పూజను అయితే పూర్తి చేసుకున్నాను. చాలా హ్యాపీగా అనిపించింది. ఇదండి విషయం. ఐ హోప్ ఎవరైనా సప్త శనివారాల వ్రతం చేయడానికి కొంచెం భయపడుతూ ఉన్నట్లయితే, ఇంత పని ఉంటుంది ఇంత పూజ చేయాలని భయపడుతూ ఉన్నట్లయితే సో ఈ వీడియోకి ఎగ్జాంపుల్ అనమాట. సో ఏం భయపడకుండా స్టార్ట్ చేయండి, అంతా కూడా ఆ భగవానుడే చూసుకుంటాడు. నాకు తెలిసి ఇప్పుడు సప్త శనివారాల గురించి తెలుసుకోవాల్సిన విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మీకు అర్థమయ్యాయని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. అండ్ మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఇంతసేపు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. ఓం నమో వెంకటేశాయ.